అండ్ ఎలా ఉన్నారు? హెచ్-1బీ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి గదా! చాలా మందికి హెచ్-1బీ సెలెక్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు మెసేజ్ షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అనమాట. ఇంకా కూడా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే డైరెక్ట్‌గా మీకు ఆ మెసేజ్ రాదు కాబట్టి ఎంప్లాయీని టచ్‌లో ఉంటే గనక ఎంప్లాయీకి నోటిఫికేషన్ వస్తదనమాట యూఎస్ఏఎస్ నుంచి. మీ హెచ్-1బీ సెలెక్ట్ అయిందని చెప్పేసి. ఇది ఓన్లీ సెలెక్టెడ్ మాత్రమే. ఇంక మీద నుంచి చేసే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాము. పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ అంటే గనక హెచ్-1బీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ అటార్నీ కానీ, వాళ్ళ ఎంప్లాయర్ కానీ చెప్తారు కదా! మీ హెచ్-1బీ సెలెక్ట్ అయింది అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళది పిక్ అయినట్టు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా నెక్స్ట్ ప్రాసెస్‌కి రెడీ అవుతున్నారన్నమాట. ఎవరైతే హెచ్-1బీ పిక్ అవ్వలేదో అంటే మనకేంటంటే టైం ఉంది ఇంకా. రేపుంది. ఈ ఏప్రిల్ ఫస్ట్, సెకండ్ వీక్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మనం వెయిట్ చేసి చూడాలి. చాలా వరకు హెచ్-1బీ రాలేదని మాత్రం కంగారు పడకండి. ఎందుకంటే ఫీల్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా హెచ్-1బీ అనేది లక్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటదంటే. అంటే అదృష్టం ఉంటే హెచ్-1బీ పిక్ అవుతది అంటారు కదా! మేబీ ఇదంతా కూడా ఫస్ట్ ప్రాసెస్ ఎప్పుడైనా కూడా హెచ్-1బీ పిక్ అవ్వడం అనేదంతా కూడా లక్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటదనమాట. చాలా మంది ఈ ఇయర్ లాస్ట్ అటెంప్ట్ ఉంటదనమాట. వాళ్ళకేంటంటే ఇప్పుడు తప్పించి నెక్స్ట్ అటెంప్ట్ ఉండదనమాట. అలాంటి వాళ్ళు ఈ ఇయర్ అప్లికేషన్ యేసుకొని అలాంటి వాళ్ళది పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయని తెలిసి పిక్ అయింది అనుకుంటే వాళ్ళకి గుడ్ న్యూసే కదా! ఎందుకంటే ఇంతకుముందు అంతా కూడా లాటరీ బేస్డ్ జరిగింది. ఎన్ని అప్లికేషన్స్ వస్తే ఫైనల్‌గా సెలెక్ట్ అయ్యేది మాత్రం కూడా లక్ మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడేంటంటే లాటరీతో పాటు ఈ వేజ్ లెవెల్ కూడా పెట్టారు కాబట్టి ఎక్కువ సాలరీ ఉండే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. మెయిన్ లెవెల్ 4 వాళ్ళకి హై ప్రియారిటీ 48% వరకు వాళ్ళకొక ఛాన్స్ ఉందని చెప్పేసి, లెవెల్ 1 వాళ్ళకి లీస్ట్ కేటగిరీ. కాకపోతే ఎక్కువ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వారికి ఉన్నాయని చెప్పేసి అంటున్నారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ లెవెల్ 4 వాళ్ళకే ఉన్నాయని నిజం చెప్పొచ్చు. మనం ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చాలా మాట్లాడుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే తక్కువ అప్లికేషన్స్ రిజిస్టర్ అయ్యాయి అని చెప్పేసి బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్స్ కూడా చాలా మందికి తెలుసనమాట. చూడండి ఒకసారి గ్రాఫు. 2024లో ఎట్లా ఉంది? 2023లో ఎలా ఉంది? 2022లో ఎలా ఉందో? 2026లో ఎలా ఉందో? 2027కి గాను 2,00,000 మాత్రమే అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారనమాట. ఈ ఇయర్ చూసుకుంటే 68-70% అయితే డౌన్ అయిందని చెప్తున్నారంట. ఎందుకంటే గనక చాలా వరకు రీజన్స్ తెలుసనమాట. మెయిన్ మూడే 3 రీజన్స్ చెప్పుకొని మనం ప్రాసెస్‌లోకెళ్ళిపోతాం. హెచ్-1బీ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని. ఫస్ట్ రీజన్ ఏంటంటే గనక చాలా వరకు ఇంతకుముందు మల్టిపుల్ అప్లికేషన్స్ చేసేవారనమాట. ఇప్పుడేంటంటే సింగిల్ పర్సన్ సింగిల్ అప్లికేషన్ అనమాట. అండ్ ఇప్పుడు ఇంతకుముందు $10 ఉండే. ఇప్పుడు $50కెళ్ళేసింది. ఇప్పుడేంటంటే ప్రతిది యూఎస్‌సిఎస్ ట్రాక్ చేస్తుందనమాట. వీళ్ళు నిజంగా జెన్యూన్ ఉన్నారా? ఫ్రాడ్ ఉన్నారా? ఒకవేళ ఫ్రాడ్ ఉంటే గనక ఆప్షన్ లేదనమాట. జెన్యూన్‌గా ఉంటే వేసేటట్టుగానే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ చేస్తున్నారా? లేదంటే సింగిల్ అప్లికేషన్ చేస్తున్నారా? ఎవ్రీథింగ్ ఏందంటే ట్రాక్ చేస్తుంది కాబట్టి మనకెక్కడ కూడా లూప్ హోల్ లేదనమాట. అందుకని ఏదైనా జెన్యూన్ వేలో ఎళ్ళడానికి హోప్ ఉందనమాట. అండ్ ఏంటంటే ఇంతకుముందు లాటరీ బేస్డ్ అనమాట. సో ఎన్ని అప్లికేషన్‌లయినయి ఫైనల్‌గా ఏదో ఒకటి సెలెక్ట్ అయిద్దని హోప్‌ని. ఇప్పుడేంటంటే లాటరీతో పాటు వేజ్ లెవెల్ కూడా యాడ్ చేశారనమాట. ఈ వేజ్ లెవెల్‌కి గాను ప్రియారిటీ ఇచ్చారు కదా! ఎక్కువ ప్రియారిటీ ఉండే వాళ్ళకి అంటే హై సాలరీ ఉండే వాళ్ళకి హై ప్రియారిటీ. తక్కువ సాలరీ ఉండే వాళ్ళకి తక్కువ ప్రియారిటీ అన్నట్టు. దానికి తగ్గట్టుగానే మనకి తెలిసిపోతుందనమాట. ఎక్కువ ప్రియారిటీ ఎవరికుంటుంది? పెద్ద కేటగిరీ అంటే లెవెల్ 3, లెవెల్ 4 వాళ్ళకి. లెవెల్ 2 వాళ్ళకి ఓకే. తక్కువలో తక్కువ అంటే లెవెల్ 1 వాళ్ళకి కూడా అని చెప్పి. ఇంతకుముందులాగా కాకుండా ఇప్పుడేంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా వేజ్ బేస్డ్ మీద పెట్టారు కాబట్టి మనకి దానికి తగ్గట్టుగానే ఈ ప్రాసెస్ అంతా ఉండబోతుందనేసి లెవెల్ 4 వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి $1,00,000 ఫీ. $1,00,000 ఫీ అన్న దగ్గరే మనకి సగం రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయినాయన్నమాట. అసలు $1,00,000 ఫీ అన్నప్పుడే చాలా వరకు ఎవరు ఎంప్లాయర్స్ రిస్క్ చేయట్లేదన్నమాట. ఎందుకంటే అంత రిస్క్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాపర్‌గా అసలు ఏ కేటగిరీలో పెట్టాలి? లెవెల్ 1లో పెట్టాలా? లెవెల్ 2లో పెట్టాలా? అనేసి. సో దానికి తగ్గట్టు సాలరీ, దానికి తగ్గట్టు లొకేషన్ ఇదంతా కూడా రిస్క్ ఎందుకని చెప్పి అసలు రిజిస్ట్రేషన్ ఎయడమే ఆపేసారనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ $1,00,000 ఫీ వల్ల అప్లికేషన్స్ తగ్గాయని చెప్పేసి ఒక రీజన్ అయితే ఉందనమాట. రీజన్ ఏంటంటే $1,00,000 మెయిన్. $1,00,000 వల్లనే సగం అప్లికేషన్ తగ్గాయని చెప్పేసి నిజమనమాట. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఎలా ఆలోచిస్తారంటే గనక లెవెల్ 1 గాని, లెవెల్ 2 గాని, లెవెల్ 3, లెవెల్ 4 ఏ లెవెల్‌కైనా నువ్వు $1,00,000 కట్టాల్సిందే గవర్నమెంట్‌కి. కాకపోతే $1,00,000 కట్టి లెవెల్ 1 తెచ్చుకునే బదులు లెవెల్ 3, లెవెల్ 4 తెచ్చుకోవాలనుకుంటారు. లెవెల్ 4 తీసుకొచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా $1,50,000 పే చేయాలి. $1,00,000 గవర్నమెంట్‌కి పే చేయాలి. $1,50,000 ఎంప్లాయ్‌కి పే చేయాలంటే ఇంకా ఒక్కసారి అక్కడ ఏందంటే ఏదైనా బిజినెస్ పర్పస్‌కి ఆలోచిస్తే గనక ఇదంతా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి చాలా వరకు లోకల్ అప్లికేషన్ పడ్డాయన్నమాట. బయట నుంచి చాలా తగ్గినాయన్నమాట. ఇంకా మనకేంటంటే కంప్లీట్‌గా ఇంక 1 ఆర్ 2 డేస్ తెలిస్తే మొత్తం రిజల్ట్ తెలిసిపోతదనమాట. దాన్ని బట్టి అసలు ఎక్కువ ప్రియారిటీ లెవెల్ 3, లెవెల్ 4 వాళ్ళు అంటున్నారు గదా! మార్చ్ 27 నుంచి అయితే రిజల్ట్స్ ఓపెన్ అయ్యాయి కదా! ఇంకా కూడా టైం ఉందనమాట. చాలా వరకు ఏంటంటే ఇది మనకు డైరెక్ట్‌గా మెసేజ్ రాదు కాబట్టి ఎంప్లాయర్ గాని, అటార్నీ గాని వాళ్ళకే వస్తది. యూఎస్ఏఎస్ నుంచి నోటిఫికేషన్ వస్తదనమాట. సెలెక్టెడ్ అని చెప్పేసి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చెప్తే మీకు తెలుస్తదనమాట. డైరెక్ట్‌గా మీకు తెలీదు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా టచ్‌లో ఉండాలి. వాళ్ళకి ఫోన్ చేసి ఏమైంది మా స్టేటస్ ఏంటనేసి కనుక్కుంటే వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు వెంటనే చెప్పకపోవచ్చు 1 ఆర్ 2 డేస్ ఎందుకంటే వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి కదా! మేబీ అదంతా కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి మీరు వాళ్ళనుంటే టచ్‌లో ఉండండి. వాళ్ళతోని అసలు ఏమైంది అప్లికేషన్ అనేది మీరు వాళ్ళని అడిగితేనే మీకు వాళ్ళు ప్రాసెస్ అనేది చెప్తారనమాట. ఇది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఇలా ఉంటది అని చెప్పేసి. సో, ఇదంతా కూడా ఓన్లీ సెలెక్టెడ్ మాత్రమే. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఉంటదనమాట. డాక్యుమెంటేషన్ అంతా కూడా. సో, అది మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం.
ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలక్షన్ నోటిఫికేషన్ అనమాట. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుంటాం కదా! దానికి గాని రిజల్ట్ ప్రకారంగా సెలెక్టెడ్ అయితే గనక యూఎస్ఏఎస్ నుంచి ఎంప్లాయర్‌కి సెలెక్టెడ్ అని నోటిఫికేషన్ మెసేజ్ వస్తదనమాట. అప్పుడు మనకేంటి లాటరీలో మనం సెలెక్ట్ అయ్యామని చెప్పి మీనింగ్ అనమాట. కానీ స్టెప్ వచ్చేసి ఎల్సీఏ ఫైలింగ్ అనమాట. లేబర్ కండిషన్ అప్లికేషన్ ఫైలింగ్ అనమాట. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద మనకి ఎల్సీఏ ఫైలింగ్ జరుగుతదనమాట. దీంట్లోనే మెయిన్ వచ్చింది జాబ్ రోలు, లొకేషను, సాలరీ, ఎంప్లాయర్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ ఇవ్వాలనమాట. మీకు ఎల్సీఏ అంటాం కదా! ఎల్సీఏ అంటే ఇదే అనమాట. సో, దీని అప్రూవల్ రావడానికి మినిమమ్ 7-10 డేస్ పడతదనమాట. మనకి 7-10 డేస్‌లో ఎల్సీ అప్రూవల్ వస్తే గనక నెక్స్ట్ హెచ్-1బీ పిటిషన్ ఫైలింగ్ ఉంటదనమాట. ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే గనక యూఎస్ఏఎస్‌కి ఫార్మ్ I-129 ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తాడనమాట. సో, ఇందులో ఏముంటాయంటే గనక ఎంప్లాయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్, రెజ్యూమే, క్లయింట్ లెటర్, డిగ్రీ ఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఈ ఫార్మ్ I-129లో ఉంటాయనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఎంప్లాయర్ యూఎస్ఏఎస్‌కి సబ్మిట్ చేస్తారనమాట. మనం ఫార్మ్ I-129 సబ్మిట్ చేసిన తర్వాత మనకేంటంటే యూఎస్ఏఎస్ రిసిప్ట్ నోటీస్ పంపిస్తదనమాట. ఫోర్త్ వన్ ఇదేననమాట. యూఎస్ఏఎస్ రిసిప్ట్ నోటీస్ అనమాట. సో, ఈ పిటిషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత యూఎస్ఏఎస్ ఏం చెప్తుందంటే నోటీస్ పంపిస్తదనమాట. I-77C అనేది పంపిస్తదనమాట. దీనివల్ల ఏంటంటే అఫీషియల్‌గా మీ కేస్ అండర్ ప్రాసెస్‌లో ఉన్నట్టు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాసెసింగ్ టైప్ అనమాట. మనకేంటంటే యూఎస్ఏఎస్ రిసిప్ట్ నోటీస్ ఇస్తది కదా! I-797C అదొచ్చాక ఆల్రెడీ మన కేస్ అనేది అండర్ ప్రాసెసింగ్‌లో ఉన్నట్టు. ఆ ప్రాసెసింగ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటదండి. ఒకటొచ్చి రెగ్యులర్ ప్రాసెసింగ్, రెండొచ్చి ప్రీమియం ప్రాసెసింగ్. ఎప్పుడైనా ఎంప్లాయర్ రెగ్యులర్ ప్రాసెసింగ్‌కే ఎళ్తాడనమాట. దాంట్లో ఏం మనీ కట్టేది ఉండదనమాట. ఇదేంటంటే 2 నెలల నుంచి 4 నెలలు గాని, 6 నెలలు గాని పట్టొచ్చనమాట. దీంట్లో ఆర్‌ఫీ పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గనక ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. సో, మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయర్ ఒప్పుకుంటే గనక ఎంప్లాయీ నేను మనీ కట్టుకుంటానంటే $2,800 ఎంప్లాయీ కట్టుకుంటే గనక యాక్చువల్లీ ఎంప్లాయరే కట్టాలది. కాకపోతే వాళ్ళేంటంటే నార్మల్ ప్రాసెసింగ్‌కెళ్తారు ఎప్పుడైనా. ఎంప్లాయీ ఏంటంటే కొంచెం తొందర పడతారు కాబట్టి ఎగ్జాక్ట్‌గా మనకి తొందరగా రిజల్ట్ రావాలనుకుంటాం కాబట్టి ఒకవేళ ఎంప్లాయర్ ఒప్పుకుంటే గనక ఎంప్లాయీ $2,800 కట్టుకుంటే 15 రోజులు అంటే 15 బిజినెస్ వర్కింగ్ డేస్‌లోనే మనకి అప్డేట్ అనేది వస్తదనమాట. ఒకవేళ ఎక్కువ శాతం నేను బయట ఎంక్వైరీ చేసిన ప్రకారం ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్‌లో ఆర్‌పీ పడే ఛాన్సెస్ తక్కువుంటాయి. తొందరగా అంటే 15 రోజులంటే ప్రాబ్లమ్ లేదు కదా! 2-4 నెలలు, 6 నెలలంటే చాలా లాంగ్ డేస్ కదా! సో, చాలా వరకు ప్రీమియం ప్రాసెసింగ్‌కెళ్తే గనక తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ ప్రీమియం ప్రాసెస్‌ని చూజ్ చేసుకుంటారనమాట. సిక్స్త్ వన్ వచ్చేసి ఆర్ఎఫ్ఈ అనమాట. మనం ఆల్రెడీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తాం కదా! అది ప్రీమియం గాని, రెగ్యులర్ గాని. దాంట్లో ఏంటంటే ఏదైనా డౌట్ ఉంటే గనక రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ వాళ్ళు గాని ఆర్ఎఫ్ఈ పడితే గనక ఎక్కువ ప్రాబబ్లీ కంపెనీ గురించే పడతాయి అని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ కంపెనీ సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ అడిగితే గనక కంపెనీ వాళ్ళు ఎంప్లాయీ వారు ప్రొవైడ్ చేస్తే గనక అది ఆర్ఎఫ్ఈ క్లియర్ అయిపోతది. వన్స్ ఆర్ఎఫ్ఈ క్లియర్ అయిన తర్వాత సెవెంత్ స్టెప్ వచ్చేసి పిటిషన్ అప్రూవల్ అనమాట. ఒక్కసారి పిటిషన్ అప్రూవల్ అయితే గనక I-797 అప్రూవల్ వస్తదనమాట. అది అనమాట మనది. అంటే ఇంక ఫైనల్ మనకి ఇంగ హెచ్-1బీ పిటిషన్ అప్రూవల్ అయింది అని చెప్పేసి మనకి ఫైనల్ అదనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టేటస్ బేస్డ్ అనమాట. ఒకవేళ మనం యూఎస్‌లో ఉంటే గనక చేంజ్ ఆఫ్ స్టేటస్ అక్టోబర్ 1 నుంచి ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతదనమాట. మనం ఇండియాలో ఉంటే గనక యూఎస్ ఎంబసీలో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కంపల్సరీ స్టాంపింగ్‌కెళ్ళాల్సిందే. సో, ఇదంతా కూడా మన స్టేటస్ మీద మనం ఎక్కడున్నాం అనే దాని మీద ఉంటుంది. ఫైనల్‌గా వచ్చేసి స్టార్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ డేట్. అఫీషియల్‌గా ఏంటంటే అక్టోబర్ 1 నుంచి. ఇదంతా గుడ్ ప్రాసెస్ అనమాట. మనం అనుకున్నది అంటే హెచ్-1బీ సెలెక్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. లాస్ట్‌కి వచ్చేసి అక్టోబర్ 1 నుంచి మనకి స్టార్ట్ డేట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. యాక్చువల్లీ హెచ్-1బీ సెలెక్ట్ అయిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అనమాట. కాకపోతే ఎల్సీఏ ఫైలింగ్ చేసేటప్పుడు చాలా వరకు కామన్ మిస్టేక్స్ వస్తాయని చెప్పేసి దీనివల్లే. ఎందుకంటే నేను కొంచెం గ్యాదర్ చేశా కదా! చాలా వరకు ఎల్సీఏ ఫైలింగ్‌లోనే చాలా మిస్టేక్స్ వస్తాయి. దానివల్ల యూఎస్ఏఎస్ నుంచి ఆర్ఎఫ్ఈ పడే అవకాశం ఉందని చెప్పేసి. కామన్‌గా వచ్చేసి ఇప్పుడు చెప్పా కదా! ఎల్సీఏ ఫైల్ చేసేటప్పుడు మనము జాబ్ రోల్ అనేది అంటే జాబ్ రోల్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉందనుకోండి. మనం డిస్క్రిప్షన్‌లో టెస్టింగ్ సంథింగ్ సాఫ్ట్‌వేర్ ఏదైనా పెట్టామనుకో అక్కడ వాళ్ళకి డౌట్ వస్తదనమాట. ఓకే. ఇది స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాదా అని చెప్పేసి. దానివల్ల కూడా మనకు ఆర్ఎఫ్ఈ పడే అవకాశం ఉందనమాట. సాలరీ వచ్చేసి ఎంప్లాయర్ ఒక సాలరీ అనుకుంటారనుకో. ఆ సాలరీ ప్రివిలేజింగ్ వేజ్ లెవెల్‌కి మ్యాచ్ అవ్వాలనమాట. లేకపోతే గనక యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారము దాని ప్రకారంగా ఉండాలి. ఆ సాలరీస్ అన్నీ కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తారు కదా! దాని ప్రకారం. అది కూడా ప్రాబ్లమే అనమాట. లొకేషన్ ఇప్పుడేంటి లొకేషన్ మనము పిటిషన్‌లో ఒక లొకేషన్ పెడతాం. ఎల్సీఏ ఫైల్ చేసి ఒక లొకేషన్ పెడతాం. అది కూడా మిస్ మ్యాచ్ అవుతదనమాట. ఎందుకంటే రిమోట్ లొకేషన్, క్లయింట్ లొకేషన్‌లో ఉంటాయి కదా! ఇలాంటి సమయాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ క్లియర్‌గా లేకపోవడం అనమాట. అంటే ఏదైనా ఒక జాబ్ ఉందనుకోండి మినిమమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్ అని క్లియర్‌గా మనం మెన్షన్ చేయాలి అనేసి. అలా చేయకపోవడం వచ్చేసి అండ్ ఏదైనా అంటే ఇప్పుడు ఎనీ డిగ్రీ అని వేస్‌గా పెట్టామనుకో గనుక యూఎస్‌సిఎస్ అనేది మనకు క్వెషన్ చేస్తదనమాట. తర్వాత వచ్చి చాలా వరకు ఏంటి ఎండ్ క్లయింట్ అంటే వెండర్ డీటెయిల్స్ అనమాట. ఏదైనా ఒక కన్సల్టింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే గనక అక్కడ క్లయింట్ లెటర్‌తో పాటు అంటే క్లయింట్ లెటర్ కానీ ఏదైనా స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ అనేది క్లియర్‌గా మనం మెన్షన్ చేయాలి. అంటే ఏంటి లేదు యూఎస్‌సిఎస్ వచ్చేసి మనం అసలు జెన్యూన్‌గా వర్క్ చేస్తున్నామా లేదా అనేది మాత్రం కంపల్సరీ వెరిఫై చేస్తదనమాట. లాస్ట్ వన్ అనమాట. ఏంటంటే ఎల్సీ డేటు, పిటిషన్ డేట్ మిస్ మ్యాచ్ అవ్వడం అనమాట. అంటే గనక ఎల్సీ వ్యాలిడిటీ డేట్స్ పిటిషన్‌లో సేమ్‌గా ఉండాలనమాట. ఇవి గాని మిస్ మ్యాచ్ అయ్యాయనుకో అదొకటి కూడా రీజన్ కావచ్చు ఆర్ఎఫ్ఐ పడ్డానికి అనేసి.
ఫైనల్‌గా ఏం చెప్తున్నానంటే ఎల్‌సీ ఫైలింగ్ చేసేటప్పుడు ఒక్కసారి జాబ్ టైటిల్, సాలరీ, లొకేషను, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ప్రాపర్‌గా సేమ్ అలైన్‌మెంట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని, ఒకసారి రీచెక్ చేసుకొని మనం ఫైలింగ్ చేస్తే గనుక ఆర్ఎఫ్ఈ ఎలా అయినా పడొచ్చు. కాకపోతే మన సైడ్ నుంచి మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదా అంటే ఈ మిస్టేక్స్, ఈ డేట్స్ మిస్ మ్యాచ్ అవన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకుంటే గనుక ఎల్‌సీ ఫైలింగ్‌లో ప్రాబ్లమ్ రాకుండా మనకి ఆర్ఎఫ్ఈ పడకుండా ఉండడానికి తక్కువ ఛాన్సెస్ అని చెప్పేసి. ఒక్కసారి ఎల్‌సీ ప్రాపర్‌గా ఫిల్ చేసి మనం పంపించామంటే గనక ఏ ఆర్ఎఫ్ఈ లేకపోతే గనక 7-10 డేస్‌లో మనకు అప్రూవల్ వస్తదనమాట. వన్స్ ఒక్కసారి అప్రూవల్ వస్తే గనక హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. దానికి గాను ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే గనక ఈ ఫార్మ్ I-129 ఉంటది కదా! దాన్ని యూఎస్‌సిఐకి సబ్మిట్ చేస్తాడనమాట. దాంట్లో ఏంటంటే కామన్‌గా ఎంప్లాయర్ ఎడ్యుకేషను, క్లయింట్ లెటరు, రెజ్యూమే, పాస్‌పోర్టు ఇవన్నీ ఉంటాయంట. స్పెషాలిటీ ఆక్యుపేషన్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో చాలా వరకు ఆర్ఎఫ్ఈ పడే అవకాశాలున్నాయనమాట. దీంట్లోటి ఫస్ట్ థింగ్ వచ్చి స్పెషాలిటీ ఆక్యుపేషన్ డౌట్ అనమాట. నిజంగా అంటే ఒక జాబ్ రోల్ ఉంది. ఆ జాబ్ రోల్‌కి స్పెషలైజ్డ్ డిగ్రీ అవసరం ఉందా లేదా అని మాత్రం యూఎస్‌సిఎస్ కంపల్సరీ చెక్ చేస్తారనమాట. వెరిఫై చేస్తారనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ రిలేషన్ అనమాట. ఒక ఎంప్లాయర్‌కి ఎంప్లాయీ మీద కంట్రోల్ ఉందా లేదా అనేది మాత్రం కరెక్ట్‌గా చెక్ చేస్తారనమాట. అంటే జస్ట్ ఏది కూడా మొత్తము వెరిఫికేషన్‌లోనే ఉంటదంట. ఆ వెరిఫికేషన్ వాళ్ళకి కొంచెం డౌట్ అనిపిస్తే గనుక ఆర్ఎఫ్ఈ పడే అవకాశం ఉందనమాట. థర్డ్ వన్ వచ్చి ఎండ్ క్లయింట్ లెటర్ మిస్సింగ్ అనమాట. ఇదేంటంటే చాలా వరకు వెండర్ గాని కన్సల్టింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు జరుగుతదనమాట. ఏంటంటే క్లయింట్ లెటరు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళకేంటి స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయాలి అక్కడ. అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి. అన్ని క్లియర్‌గా షో చేయాలనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి వర్క్ లొకేషన్ అంట. మనం ఇప్పుడేంటి ఎల్‌సీలో ఒక లొకేషన్ పెడతాం కదా! ఆ లొకేషన్‌కి యాక్చువల్ వర్క్ లొకేషన్‌కి మిస్ మ్యాచ్ ఉంటదనమాట. అంటే రిమోట్ వర్క్ లొకేషన్ ఉంటే గనక వాళ్ళు దానికంటే క్లారిఫికేషన్ కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇష్యూ అనమాట. మనకి ఏదైనా డిగ్రీ ఉందనుకోండి, అదే డైరెక్ట్‌గా జాబ్ రోల్‌కి డైరెక్ట్ రిలేటెడ్ ఉందా లేదా చెక్ చేస్తారనమాట. మనకి ఎగ్జాంపుల్ మెకానికల్ డిగ్రీ ఉంది. సాఫ్ట్‌వేర్ జాబు కంపల్సరీ ఆర్ఎఫ్ఈ పడతదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషాలిటీ డిగ్రీ అంటారు కదా! స్పెషాలిటీ ఆక్యుపేషన్. ఏదైనా ఒక జాబ్‌కి మినిమమ్ స్పెషల్ డిగ్రీ కావాలి. అది ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి కదా! అలాంటి దగ్గర క్లయింట్ లొకేషన్‌లో వర్క్ చేస్తుంటే గనక వాళ్ళు కాంట్రాక్ట్ అడుగుతారు, ప్రాజెక్ట్ ప్రూఫ్ అడుగుతారు, డ్యూరేషన్ ప్రూఫ్ అవన్నీ కూడా అడుగుతారనమాట. ఈ డ్యూటీస్ ఉంటాయి కదా! కంపల్సరీ ఆ డ్యూటీస్ జనరిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసలు ఏంటి వాళ్ళ వర్క్ ఏంటి అదంతా కూడా కంపల్సరీ వర్క్ చేయాలనేసి. లాస్ట్ వన్ వచ్చి వేజ్ లెవెల్ ఇష్యూ అనమాట. అది కామన్‌గా ఎక్స్‌పెక్ట్ చేసిందే. ఏందంటే గనక ఎంప్లాయర్ ఇచ్చే సాలరీకి వేజ్ లెవెల్ సాలరీకి మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే యూఎస్ డిపార్ట్‌మెంట్ రూల్ ప్రకారం సాలరీ ఉందా లేదా అని మాత్రం చెక్ చేస్తారనమాట. సో, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఆర్ఎఫ్ఐ పడే అవకాశం ఉందనమాట. సో, ఇవన్నీ కూడా అంటే ప్రాపర్‌గా ఏంటంటే మనం అన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసి పంపిస్తాము. అంటే వాళ్ళు ఏదని అడిగారంటే గనక దానికి ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్ కావాలని మీనింగ్ అనమాట. అది మనం అంతా కూడా ఎంప్లాయర్ చెక్ చేసుకోవాలి. ఎంప్లాయర్ సైడ్ నుంచి మనం డాక్యుమెంటేషన్ గానంతా అడగడం ఉంటుంది. మన సైడ్ నుంచి ఏదైనా ఉంటే గనక ఇది ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డిగ్రీ సంబంధించి అలాంటి ఏదైనా చెప్పగలం గానీ, సాలరీ పరంగా గానీ, లొకేషన్ పరంగా గానీ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ కావాలంటే ఎంప్లాయరే ప్రొవైడ్ చేయాలి. సో, ఇదంతా కూడా ఎంప్లాయీకి మధ్య ఒక రిలేషన్ ఉంటది కదా! ఈ టైంలో ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే గనక అతను ఎంప్లాయీకి చెప్తే గనక ఆ ఎంప్లాయీ మ్యాక్స్ తన సైడ్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే స్టడీకి సంబంధించి అలాంటియయితే తెస్తాడు గానీ, వర్క్‌కి సంబంధించింది ఏదైనా కావాలి అంటే గనక మొత్తం ఎంప్లాయరే చూసుకోవాలనమాట. సో, హెచ్-1బీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికి కూడా కంగ్రాట్స్ వన్స్ అగైన్. వాళ్ళందరికీ గుడ్ న్యూసే. సో, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కదా! అంటే మీకేంటి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 లోపల మనం హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేయాలనమాట. వన్స్ హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేశాక అంటే మీకు ఒక రిసిప్ట్ నోట్ ఇస్తారనమాట యూఎస్‌సిఐస్ వాళ్ళు. అది మీరు ఒక్కసారి ఎవ్రీథింగ్ ఏంటంటే మీ ఎంప్లాయర్‌తోనే టచ్ ఉండాలనమాట. ఎంప్లాయర్‌తోనే అసలు ఏ టు జెడ్ మాట్లాడుకోవాలి. ఏం జరుగుతుంది ఏంటి? చాలా వరకు ఏంటంటే రెగ్యులర్ ప్రాసెసింగ్‌కి వెళ్తారనమాట. అంటే అది 2 నెలల నుంచి 4 నెలలు, 6 నెలలు టైం పడుతుందంట. మీరు ఒకవేళ 2800 కాదు అనుకుంటే గనక ప్రీమియం ప్రాసెస్‌కెళ్ళిపోండి. 15 రోజుల్లో రిజల్ట్ వస్తదని చెప్తున్నారు. అందులో ఏంటంటే వన్స్ మీకు రిసిప్ట్ వస్తే గనక ఆబ్వియస్‌లీ అది అఫీషియల్‌గా ఆ కేస్ వచ్చేసి అండర్ ప్రాసెసింగ్‌లో ఉన్నట్టనమాట. మీకు అందులోపల నుంచి ఒక 15-20 డేస్‌లో రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏదైనా ఆర్ఎఫ్ఎస్ ఉన్నా కూడా తొందరగా మీకేదైనా రిజల్ట్ అనేది తొందరగా తెలిసిపోతదనమాట. ఏదైనా ఆర్ఎఫ్ఎస్ వచ్చినా కూడా అంటే అది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ స్టడీ డాక్యుమెంటా, వర్క్ డాక్యుమెంటా అనేది కూడా తెలిసిపోతదనమాట. దాన్ని బట్టి మీరు అది ప్రొవైడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుందా లేదని చెప్పి మనకి ఫైనల్‌గా యూఎస్‌సిఐస్ నుంచి 3 ఆప్షన్స్ అప్రూవ్డ్, డినైన్డ్, రిజెక్ట్ అనమాట. సో, మనకేంటి ఒక 15 డేస్‌లో మనకొక సొల్యూషన్ వచ్చేస్తది గదా! అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే వెయిట్ చేసి చూడాలి దేనికైనా అని చెప్పేసి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాసెస్. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది గనుక షేర్ చేయండి. సో, చాలా వరకు వీడియోస్ చూస్తున్నా గానీ ఎవరు లైక్ చేయట్లేదు. నేను యాక్చువల్లీ స్టార్టింగ్‌లోనే అడగట్లేను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద వీడియో చూసి నచ్చితే గనక లైక్ చేయమని చెప్తే బావుంటదని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.